ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు అయితే మేము మా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా బొడ్డెం పురుగులు ఈ సీజన్ తింటూ ఉంటారు. బొడ్డెం పురుగులు తినడం వలన ఆరోగ్యానికి మంచిగా మెరుగుపరచబడుతుంది. జీర్ణ వ్యవస్థ అయితే చాలా మెరుగుపరచబడుతుంది. మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. అండ్ బ్రెయిన్ సర్క్యులేషన్ కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది అనేసి అంటారు. మేము కూడా తింటుంటాం కాబట్టి చెప్తున్నాం. మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే కొన్ని దుబ్బులు డిఫరెన్స్గా ఉంటాయి. ఈ దుబ్బు అయితే చూడండి బాగా చచ్చిపోయింది. దగ్గర తీసుకురా, ఇది దగ్గర చూపించి. ఇదిగైతే బొడ్డెం ఉన్నటువంటి దుబ్బు అయితే ఇలా ఉంటుంది. ఇది మల విసర్జన చేసింది అనమాట. దీని లోపల బొడ్డెం ఉంటుంది. అయితే ఈ బొడ్డెం ఎలా తీస్తాము అనేది మా బ్రదర్ అయితే మిమ్మల్ని చూపిస్తాడు. యాక్చువల్గా నేనే తీయాలి, కానీ మనవాడికి నేర్పిస్తున్నాను అనమాట. సో ఈయనకి ఇస్తున్నాను, ఒకసారి చూపిస్తాను. చూసి ఒకసారి ఎలా తీస్తాడు చూపించు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, కత్తితోనూ తీయవచ్చు, గుణపంతో తీయవచ్చు, అలాగే గొడవలతో కూడా తీయవచ్చు. సో రకరకాలుగా తీస్తూ ఉంటారు మా వాళ్ళు అయితే. అందులో మా వాడు కత్తితో ఈ విధంగా నరికి దాన్ని తీస్తున్నాడు అనమాట. చూడండి బొడ్డెం లోపల ఎంత ఉందో చూద్దాం ఒకసారి. తీస్తాడు కదా మనవాడు. వాడు నరికేసినట్టున్నావరా నువ్వు? ఏ నరకలేదంటావు నువ్వు. మరి నువ్వు ఆగాగు. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా ఉంది. దగ్గర తీసుకురారా. ఇదిగో బొడ్డెం అయితే ఇక్కడ ఉంది. ఇదిగో చూడండి, చూసారా? ప్రాణం ఉంది కదా, వెతుకుతుంది రోయ్. గిలగిల కొట్టుకుంటుంది లోపల. ఇదిగో నేను తీసుకున్నాను. ఇంకా లోపల కరిచిస్తుందిరా, కట్టేసిందిరా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, దాని లోపల అయితే ఇలా ఉంది. ఇదిగో ఇక్కడ చూపించి ఒకసారి. ఇక్కడ పట్టుకుని ఉన్నమాట ఆకుతో. మావాడైతే వెనకతల పట్టున్నాడు, గంపేడు. ఇదిగో ఇవైతే ఉన్నాయి. ఆగరా ఒకసారి, నేను చిన్నగా టచ్ చేస్తాను. మొత్తం మావాడైతే నరకేసాడు దీన్ని, చిన్నదే వదిలేసాడు. ఇది నేను తింటున్నాను. ఎలా టేస్ట్ ఉంటుందా? బెల్లగా ఉందిరా, నెయ్యిలాగా ఉంది. దునుకోవైతే ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మరి ఇంకెంత మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని మా కోసం అయితే ప్రార్థన చేయండి. ఇంకా వెళ్ళ బొడ్డెం అనేది అంటారు, అది దుబ్బు అయితే బ్రతికి ఉంటుంది. దాని లోపల బొడ్డెం ఉంటుంది. అది ఎలా ఉంటుంది దాన్ని కూడా చూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ.